ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని ఆదివారం 2K వాగ్దాన్ నిర్వహించారు. ఈ వాగ్దాన్ను సిపి గౌస్ ఆలం జెండా ఊపి ప్రారంభించగా 1500 మందితో మెడికవర్ ఆసుపత్రి నుండి కోర్టు చౌరస్తా మీదుగా SRR కళాశాల వరకు వాగ్దాన్ జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గుండె ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, ఆలోచన లేకుండా సరిపడా నిద్ర, మానసికంగా సంతోషంగా గడపడం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడడానికి అనేక కారణాలున్నాయని తెలిపారు. ప్రతి 5గురిలో 1 మాత్రమే బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం, ప్రతి 10 మందిలో 2 మాత్రమే వ్యాయామం చేయడం, ప్రతి 100 మందిలో 1రికి మాత్రమే CPRపై అవగాహన ఉండడం దురదృష్టకరమన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనీష్. నేను గుండె వ్యాధి నిపుణుడిని. మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో పనిచేస్తున్నాను. అయితే మనకి ఫస్ట్ ఇప్పుడు మాట్లాడడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 29 సెప్టెంబర్ ప్రతి సంవత్సరము వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హార్ట్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే గుండె వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం. ఈసారి వచ్చిన థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఏ బీట్. అంటే గుండె సమస్య వల్ల ఏ గుండె ఆగిపోవద్దు, మన గుండె ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ మిస్ అవ్వద్దు, జాగ్రత్తలు తీసుకొని మన గుండెని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ టీం అనేది ఇచ్చారనమాట. ఈ థీమ్ యొక్క మరొక ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ అందరిలో ఎక్సర్సైజ్ చేసే అవగాహన పెంచడం, ఎక్సర్సైజ్ చేసేలా చేయడం. నార్మల్గా ప్రపంచంలో 5గురిలో 1 మాత్రం ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆ రేషియోని 2లో 1 తేవడం అనేది మెయిన్ ప్రధాన లక్ష్యము. మరొకటి బీపీ వచ్చేసి 5గురిలో 1 మాత్రమే కంట్రోల్ ఉంటుంది. నిర్లక్ష్యం వల్లనో, టాబ్లెట్స్ వేయకపోవడం వల్లనో, నాకేం కాదులే అని అతిధైర్యం వల్లనో కానీ చాలా మంది బీపీ కంట్రోల్ ఉంచుకోరు. బీపీ 140 కానీ తక్కువ ఉండాలి. 140 కూడా నార్మల్ కాదండి. 140 తక్కువ ఉంటేనే నార్మల్. కాబట్టి అది కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా అవసరము. అది కంట్రోల్ చేయడం వల్ల ఆ రేషియో 5గురిలో 1 కన్నా 2లో 1 మారిందన్నప్పుడు కనీసం వచ్చే 10 సంవత్సరాలు 130 కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చు మనం. అంటే ఎంత పెద్ద నంబర్, ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు షుగర్ కంట్రోల్ చేసుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడము, మంచి నిద్రపోవడము, ప్రాపర్గా హెల్తీ ఫుడ్ తీసుకోవడం. మన ప్లేట్ అనేది కలర్ఫుల్గా ఉండాలంటే రకరకాల కూరగాయలు, పండ్లు, అన్నం తక్కువ ఉండి ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు మనం పోషక పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, కడుపులో ఆకలి కాకుండా ఉండడము, మంచి తినడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంటే మనకి 80% గుండెపోటు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అట్లీస్ట్ రాకపోయినా పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. డాక్టర్ అనీష్. ఇవాళ మెడికవర్ హాస్పిటల్ తరఫున 2 కిలోమీటర్స్ మ్యారథాన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి కోచ్ చౌరస్తా నుంచి SRR కాలేజ్ వరకు వచ్చామండి. ఈ నడక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ డైలీ నడవాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇది మెయిన్ ఉద్దేశంతో ప్లస్ గుండె సమస్య మీద ఉన్న అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ చేశాము. ఇప్పుడు దీంతో పాటు కొంచెం జుంబా సెషన్ కానీ ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది. So Chief Guest Rosalam sir will live off this event by releasing. On the count of 1, 2, 3, we are going to release the balloons into the sky and leave all our sorrows and grief into the sky as well. 1, 2, and 3, go. Peace and all your sorrows.
ఈ పేను చూసుకో. And on this occasion of World Heart Day, it's a very noble effort by team of Medicover Hospital regarding raising awareness on various aspects related to our heart and these days what kind of diseases they are facing, especially non-communicable diseases related to our heart, and why it's important to maintain and to follow physical fitness and mental fitness, and to ensure that our heart functions smoothly. It's one organ which is very important for which keeps us alive, and it's irreplaceable. If something goes wrong, we have to go for open heart surgery. That is the only solution. For that, keeping this organ functioning and taking steps to ensure that our body remains healthy is very important. So, on this occasion, on this day, I'm really thankful to Medicover Hospital team for organizing this awareness exercise. Thank you very much. I was sent away to give the welcome bouquet to our chief guest, sir. Thank you, sir, for gracing today's event. We appreciate, sir. ఈ డెవలప్ అవుతున్నా కూడా చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. సో ఛాతిలో నొప్పి రావటం ఎలాగా వస్తుంది నొప్పి, ఛాతిలో మీకు గుండె పిండేసినట్టు ఉండటం కానీ, బరువుగా ఉండటం కానీ, ఛాతిలో టైట్నెస్ ఉండటం కానీ. సో అందరికీ ఛాతిలో నొప్పి రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది, జా దగ్గర నొప్పి వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, వీపులో నొప్పి రావచ్చు. ఏది కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. రెండోది వచ్చేసి మనము దమ్ము రావడం వస్తారు రావటం. మీకు రోజు చేసే యాక్టివిటీస్లో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్లో కూడా దమ్ము రావటం స్టార్ట్ అవుతుంది. మూడవది గుండె దడ రావటం. ఎస్పెషల్గా మనకి గుండె దడతో పాటు అంటే ఛాతిలో నొప్పితో పాటు గుండె దడ రావటం కానీ, కళ్ళు తిరగటం కానీ ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్. నాలుగవది లైట్ హెడెడ్నెస్. మీ డైలీ యాక్టివిటీస్లో మీకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం. ఐదవది ఎక్సెసివ్ ఫ్యాటిక్ అంటారు. అంటే మీకు ఈరోజు 2 కిలోమీటర్స్ డైలీ 2 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నారు, మీకు ఏమో అనిపించట్లేదు, కానీ రెగ్యులర్ గ్రాడ్యువల్గా మీకు వాక్ చేస్తున్న కొద్దీ వీటిలో ఏది కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా సరే మనం వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ని కలిసి తగిన టెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే మేజర్ హార్ట్ అటాక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. 80% ఆఫ్ ది కార్డియాక్ డిసీజెస్ తెలుసుకోవటము, వెంటనే మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ మనకి షుగర్, బీపీ, స్మోకింగ్, మన పూర్ డైట్, సో ఆహారం అంటే న్యూట్రిషియస్ ఆహారం ఇవన్నీ మెయిన్ రీజన్స్ గుండె సమస్యలు రావడానికి. సో వీటిని అన్నీ అడ్రస్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో మన హార్ట్ డిసీజెస్ని తగ్గించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.